ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మీర్జా అహ్మద్ ఆలీకి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అహోబిలంలో ఘనంగా నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం. హాజరైన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అఖిలప్రియ. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తూ వీఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మతిథి అమావాస్య సందర్భంగా ఘనంగా జరిగిన చండీ యాగం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో మహాదేవునికి ఘనంగా జరిగిన పుష్పాభిషేకం. కార్తీక మాసంలో మహానందీశ్వరుడి ఆదాయం 2,21,00,000. గత ఏడాది కన్నా 50 లక్షలు అధికంగా ఆదాయం వచ్చిందన్న ఈవో. కామేశ్వరి సమేత మహానందీశ్వరుడిని దర్శించుకున్నారా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్. పోలీసుల అదుపులో శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వైసీపీ ఎంపీపీ లాలం రమేష్. తెలుగుదేశమే తన ప్రాణంగా, తెలుగుదేశం జెండానే తన ఊపిరిగా, పసుపు సైనికుడై పసుపు చొక్కా ధరించి పార్టీ కోసం కష్టపడి కన్ను మూసిన గొప్ప కార్యకర్త మీర్జా మహమ్మద్ ఆలీ అని టీడీపీ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా నేతలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అలీఖాన్ పేటకు చెందిన మహమ్మద్ ఆలీకి పార్టీ పట్ల ఉన్న అభిమానాన్ని, చిత్తశుద్ధిని ప్రశంసించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని, ఆలీ లాంటి కార్యకర్తలను చూస్తే అది స్పష్టమవుతుందన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఎటువంటి ఒత్తిడులకు లొంగకుండా పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసిన గొప్ప కార్యకర్త మీర్జా మహమ్మద్ ఆలీ అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి కార్యకర్తలు అండతో విజనరీ లీడర్ చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి, ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ చైర్పర్సన్ సజ్జా హేమలత, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పర్చూరి కృష్ణ, టీడీపీ కేంద్ర కార్యాలయ రిసెప్షన్ ఇన్ఛార్జ్ హాజీ హసన్ బాషా, దేవినేని శంకర్ నాయుడు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. సేవ అనేది పక్కన పెడితే పార్టీకి ఉన్న కమిట్మెంట్, ఆ పచ్చ చొక్కా, లుంగి, కండవతో తిరిగిన వ్యక్తి మరి ఈ రోజున చనిపోవడం అంటే మనం అంతా పార్టీకి అభిమానంగా ఉంటాం, కమిట్మెంట్ ఉండడం వేరు. అతను చూడగానే తెలుగుదేశాన్ని ప్రజలకు ఒక సందేశంలాగా ఉండే మనిషిగా ఉండటం వేరు. మీరు నేను అకేషన్ వచ్చినప్పుడు పచ్చ చొక్కా వేసుకుంటాం, చాలా కొద్దిమంది మాత్రం పచ్చ చొక్కా వేసుకుంటే తెలుగుదేశం సొసైటీలో తెలుస్తుంది. కానీ మీర్జాని చూస్తే తెలుగుదేశం అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఒక రంగ తెలుగుదేశానికి పబ్లిసిటీ లాంటి వ్యక్తి, అటువంటి క్యాడర్ ఉన్న పార్టీలో ఉన్నందుకు, అటువంటి మనిషిని కోల్పోయేందుకు కూడా మరి అందరం కూడా కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని దేవుని ప్రార్థించాలని మేము అందరం. కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంగీత నాటక అకాడమీ వారు సంయుక్తంగా దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో విదూషి విద్వన్మణి కుమారి దీపిక వరదరాజన్ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అహోబిలంలో సంగీత నీరాజనం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఆలయ అర్చకులు, అహోబిలం టూరిజం శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అఖిలప్రియ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమృతవల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని వారు తిలకించారు.
అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం తమ నియోజకవర్గంలోని అహోబిలంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమం మెయిన్ ఈవెంట్ విజయవాడలో ఈ నెల 6 నుండి 18 వరకు నిర్వహిస్తారని, కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారన్నారు. గతంలో టూరిజం మంత్రిగా తాను పనిచేసినప్పుడు మన సంస్కృతి, భాష, నాట్య కళలకు సంబంధించి అనేక విషయాలు తెలిసాయని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుత ప్రజలకే కాకుండా భావితరాలకు అందించాలంటే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అవసరమన్నారు. నాట్య కళలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నాట్య మ్యూజికల్ అకాడమీ ఉందని, నంద్యాల జిల్లా అయిన తర్వాత నంద్యాలలో అకాడమీ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ చొరవతో మ్యూజికల్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అహోబిలంకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రోప్ వే మంజూరు చేయించానని, గత ప్రభుత్వంలో ఆపివేశారని, తిరిగి మన ప్రభుత్వ హయాంలో రోప్ వే పునరుద్ధరిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. మేడం అడియన్ నిలబక పారుங்க. అహోబిలంలో జరిగిన కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమము ప్రీక్వెల్ ఒక కార్యక్రమం అహోబిలంలో జరగడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మెయిన్ ఈవెంట్ 6th నుంచి 8th వరకు విజయవాడలో సీఎం గారు కూడా అటెండ్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా, స్టేట్ టూరిజం అండ్ సెంట్రల్ టూరిజం వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు నేను గతంలో కూడా మంత్రిగా ఈ శాఖలో పనిచేసినప్పుడు కూడా నిజంగా మంత్రిగా ఉన్నప్పుడు తెలిసింది మన సంస్కృతి, భాష, మన పర్యాటక ప్రదేశాలు, మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్పతనం ఏంటి, దాన్ని ప్రజలకే కాకుండా వచ్చే తరాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా నేను మంత్రి అయిన తర్వాత రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం ద్వారా కూడా ఎంతో మంది కళాకారులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము కూడా డిస్కస్ చేసినాము. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో అకాడమీ ఉంది, మ్యూజిక్ అకాడమీ ఉంది. కానీ మన జిల్లా డివైడ్ అయిన తర్వాత నంద్యాల ప్రాంతానికి ఏమీ రాలేదు. అది కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే నంద్యాలలోనో లేకపోతే ఒక చుట్టుపక్కల ప్రాంతాల్లో మన జిల్లాలో ఒక మ్యూజిక్ అకాడమీ పెట్టించాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ మా తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యంగా ఎందుకంటే అహోబిలం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది భక్తులు కేవలం మన రాష్ట్రం నుంచే కాదు దేశవ్యాప్తం కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండేటట్టుగా ఏదైనా ఏర్పాట్లు చేపిస్తే చుట్టుపక్కల ప్రాంతం బాగుపడుతుంది. అదేవిధంగా భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ స్టే ఇవన్నీ పెట్టడం వల్ల లోకల్ గా ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక ప్రక్రియ కింద మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అహోబిలంకి ఒక రోప్ వే శాంక్షన్ చేయించడం జరిగింది. పై అహోబిలంకి కింద అహోబిలంకి కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక రోప్ వే మేము గతంలో శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఆ ప్రపోజల్ ని పెట్టాలని చెప్పి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము. ఒకవేళ స్టేట్ ఫండ్స్ ఏదైనా తక్కువ అవుతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఏర్పాట్లు చేపించాలని చెప్పి కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా భక్తులకి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సెంట్రల్ టూరిజం ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అహోబిలంకి 25 కోట్ల రూపాయలు మరి డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా ప్రసాద్ అనే స్కీమ్ ద్వారా మన జిల్లాలోనే శ్రీశైలంలో కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా టెంపుల్ టూరిజం మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ ఫండ్స్ ఎక్కువ అడిగి ఈ ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రపోజల్స్ పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్టేట్ అండ్ సెంట్రల్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన భక్తులకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి అహోబిలము అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసే విషయంలో మేము కూడా మా ఎంతో కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అత్యధిక ప్రాధాన్యతమిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని, ఇష్టానుసారంగా రెడ్ రేస్ చేయకుండా సానుభూతితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది జిల్లా మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వయంగా సమీక్షిస్తున్నప్పటికీ సీరియస్గా తీసుకోకుండా ఎండార్స్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆదేశించారు. సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయని, పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తమవిగా భావించి జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటి పరిష్కారంలో ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనులు చేయాలన్నారు. రెవెన్యూలో కీలక పాత్ర పోషించే వీఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పనితీరు మెరుగుపరుచుకొని అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని కలెక్టర్ మండల స్థాయి వీఆర్ఓలను ఆదేశించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే తీవ్ర కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో వీఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరిగి ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సభల ద్వారా 14,000 భూ సమస్యలు స్వీకరించారని, సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నెల 6వ తేదీ లోపల అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పీజీఆర్ఎస్ కింద 730 సమస్యలు, బియాండ్ ఎస్సీఎల్ఏలో 44, రీఓపెన్లో 21 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటన్నిటినీ నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్టీ రామారావు గారు ప్రజలకు న్యాయం జరగాలనే కదండి ఇన్ని చేశారు. ఇప్పుడు తదనుగుణంగా మేము వచ్చిన తర్వాత నంద్యాల కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో సమస్యను పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు మేడం మీకు. మీలాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం, రాష్ట్రానికి కాదు. చాలా చాలా వెరీ మచ్ అప్రిషియేటెడ్. కృతజ్ఞతలు. నంద్యాల జిల్లా నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మతిథి అమావాస్యను పురస్కరించుకొని చండీ హోమం ఘనంగా నిర్వహించారు. చండీ హోమం నిర్వహణలో భాగంగా బనగానపల్లి వాస్తవ్యులు మద్దిలేటి రెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారిని కామేశ్వరమ్మ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండీ హోమం చేయించడం వల్ల సకల ధార్మిక కోరికలు సిద్ధించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని, కావున
చండీ హోమం చేయించాలి అని అనుకున్న ఆసక్తి ఉన్న భక్తులు దేవస్థాన కార్యనిర్వహణ అధికారిని వారి ఆధ్వర్యంలో సంప్రదించాలన్నారు. महाकाली महासरस्वती श्री महागौरेश्वरी देवी पूर्णाहुति महाहुति समर्पयामि नमः स्वाहा ओम जातवेदः सोमयाति विवर्णः वेदः स्मर्पयति विश्वनामे वदन्ति टेक्निः तावत्कुलात्मरात्मन्ति మహాదేవునికి పవిత్ర మాసం కార్తీక మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా స్వామివారికి నిత్య భక్తుల సహకారంతో శ్రీ రుద్ర పట్టణంతో స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు. అమావాస్య కార్తీక మాసం ముగింపు ఉత్సవంలో భాగంగా సంజీవనగర్ రామాలయంలో శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో లోక కళ్యాణం కోసం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి శ్రీ రుద్రం పఠనంతో పలు రకాల పూలతో పుష్పాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ కాశీ విలాసాలాక్షి అమ్మవారికి ఉచిత సామూహిక లక్ష కుంకుమార్చన భక్తులతో విశేషంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ పూలతో ఈరోజు అన్ని రకాలైనటువంటి అభిషేకాలు స్వామికి ఈరోజు అన్ని రకాల పూలతో ముఖ్యంగా సువాసన కలిగినటువంటి పూలతో భగవంతుణ్ణి అభిషేకించడం అనేటువంటిది చాలా చాలా విశిష్టవంతమైనటువంటి కార్యక్రమం. అందులో మహానంది అంతటి క్షేత్రంలో శనివారం రోజు అమావాస్య కుంకుమార్చన చేస్తే నమో నమో నమ ఆచందానేభ్యప్రతిదధానేభ్యశ్చ ఓ నమో నమ ఆదక్షస్తో నమో 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 బంధభ్యస్తమో నమో నమో బుధయుత్నే చ నమో గిరిశాజ శివిష్టాజ నమ ప్రతిశ్రవాజ నమ ఆశుషేధాజ కాశురభాజ నమ పాజ నమ అరుణాజ నమ శంకాజ నమ పుష్పదరోమజస్తక్షయ సహస్ర विभुजमय प्रभुजमय भूजमय भूजस्त्रय पूर्णंजमय पूर्णंजमय अक्षरस्त्रय भूजभास्त्रय तंजमय पंचालिकमय द्रवस्तत्रय ईश्वरी सर्वभूतानां मनसक्का ममाकूतिम्बाच सत्यमसीमहि विशूनां ईश्वरी सर्वभूतानां मनसक्का ममाकूतिम्बाच सत्यमसीमहि विशूनां रूपमस्तमश्रेश्वरेतां यशः कर्तमेन प्रजाभूता वै संभवकर्तम स्वयं वासे मे कुले भाग्यावदासमार्तिन्तरा ఈ పక్క వీళ్ళ కూడా ఉదయలక్ష్మి నమస్తరైతే అభినాజురా
కార్తీక మాసం సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయానికి 2,21,23,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 50 లక్షల మేర అధికంగా ఆదాయం వచ్చిందన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందికి మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం వచ్చిందని ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయించామని, అలాగే ఆలయ అర్చకులు, సిబ్బంది సహకారంతో కార్తీక మాసం ఉత్సవాన్ని భక్తుల అభిష్టం మేరకు నిర్వహించామని, తత్ఫలితంగా ఆదాయం కూడా పెంచామన్నారు. సహకరించిన ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బందిని ఈవో సందర్భంగా అభినందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామిని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అధికారులు, వైస్ ఛాన్సలర్ నాయక్, ఎగ్జామ్ కంట్రోలర్ వెంకటేశ్వర్లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం చేయించి స్వామివారి చిత్రపటము, శేషవస్త్రంతో సత్కరించారు. వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి ప్రసాదములు అందజేశారు. శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండల వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎంపీపీకి చెందిన జగదాంబ రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ ప్యాకెట్లు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు జగదాంబ రైస్ మిల్లుపై దాడులు చేసి తనిఖీలు చేసి కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసులు తనపై బనాయించిన కేసు అక్రమమంటూ ఎంపీపీ లాలం రమేష్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా కోర్టు 40A నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని తెలిపిందని ఎస్ఐ విష్ణు నారాయణ తెలిపారు. లాలం రమేష్పై గతంలో కూడా 7 కేసులు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, తదుపరి చర్యలు ఉన్నత అధికారుల ఆదేశాల వరకు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ విష్ణు నారాయణ తెలిపారు.
వెలుగోడు మండలం వెలుగోడు గ్రామానికి చెందిన లాలం రమేష్ మీద వాళ్ళ గోడౌన్లో వాళ్ళ రైస్ మిల్లో వచ్చేసి పీడిఎస్ రైస్ దగ్గర వ్యాపారం చేస్తారన్న ఇన్ఫర్మేషన్ మీద 8/10/2024 తేదీన కేసు కట్టినాము. ఆ కేసులో భాగంగా విచారణలో కూడా నిలుపుకు వచ్చాము. విచారణలో సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇద్దరిపైన కేసులు రైస్ కేసులు కావచ్చు, వేరే కేసులు కావచ్చు, వేరే కేసులు తీసుకెళ్ళినాయి. మాకు తెలిసి ఇంకా ఇతర జిల్లాలో ఇతర వ్యాపారం అనేది ఇష్టంగా చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కూడా కేసు పడడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా వాటికి కూడా అవసరం పడితే వాటికి కూడా సేకరించుకుంటాం. సార్ ఇప్పుడు చెప్పేది ఏమైనా చెప్పేది మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు. కానీ ఎఫ్ఐఆర్ నాకంటే ముందే ఉండే ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి. నాకంటే ముందు కేసులు కట్టినారు. అతను వ్యాపారం చేస్తున్న విషయం జగన్ వస్తాం. గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంపే ఉంది అని పదవిలో ఉన్నంత మాత్రాన తప్పు చేస్తే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేస్తే ఎంపీ పేరు అన్నమాట తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా అంటే ఆ పదవిని అతను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ పదవి తగ్గట్టు అతను ఉందామంటే బాగుండేది. గతంలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత కూడా కేసులు పెట్టడం జరిగింది. ఏమన్నా చట్టబద్ధంగా చేయాలని చేస్తాను. గైడ్లైన్స్ పాలకం ఇచ్చింది. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు పోయినాడు. అన్డిస్పెక్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా డిస్మిస్ చేసింది. దాన్ని బట్టి అతను మనం అరెస్ట్ చేయాలా వద్దా, చేయగలమా, సాక్ష్యాధారాలను బట్టి ఏం చేయాలా, లీగల్ అడ్వైజర్ సలహా తీసుకుని దాని ప్రకారం చేస్తాను. విచారణకు లేకపోతే ఇంకా బెయిల్ వల్ల అని ఫస్ట్ కేసు విచారణ జరగాలి. విచారణకు అతను సహకరించాలి ఫస్ట్. సార్ ఇందులో చూసిన తర్వాత దాన్ని బట్టి పరిస్థితిని బట్టి అమాయకులు అయితే దీంట్లో జరిగి కానీ ఒకవేళ వేరే వాళ్ళ లింక్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు లింక్ అప్పుడు దొరకవాలి. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మీర్జా అహ్మద్ ఆలీకి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అహోబిలంలో ఘనంగా నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం. హాజరైన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అఖిలప్రియ. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తూ వీఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మతిథి అమావాస్య సందర్భంగా ఘనంగా జరిగిన చండీ యాగం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో మహాదేవునికి ఘనంగా జరిగిన పుష్పాభిషేకం. కార్తీక మాసంలో మహానందీశ్వరుడి ఆదాయం 2,21,00,000. గత ఏడాది కన్నా 50 లక్షలు అధికంగా ఆదాయం వచ్చిందన్న ఈవో. కామేశ్వరి సమేత మహానందీశ్వరుడిని దర్శించుకున్నారా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్. పోలీసుల అదుపులో శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వైసీపీ ఎంపీపీ లాలం రమేష్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.